నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ పోలీసు. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. అక్రమంగా తయారవుతున్న మద్యం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య ఆర్థిక సమస్యలపై జిల్లా కలెక్టర్ స్విప్నల్ దినకర్ పొన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై, ముఖ్యంగా మద్యం బారిన పడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, పోలీస్, వెల్ఫేర్, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐడి మద్యం వల్ల బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ కుటుంబాలకు తక్షణమే ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించాలని సూచించారు. మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరుకులపై నియంత్రణ పెట్టాలని, ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డి అడిక్షన్ కేంద్రాల సమర్థ వినియోగంపై జిల్లాలో ఏర్పాటు చేసిన కేర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ద్వారా 16 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 595 మంది పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాన్ని తాను ఒకసారి సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రంలో 9 మంది చేరగా 7 మంది విజయవంతంగా పునరావాసం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025ను పురస్కరించుకొని ఈ నెల 31 నుండి జూన్ 5 వరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన మరియు భవిష్యత్ తరాల కోసం పొడమి సంరక్షణ అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా మే 31వ తేదీ 6 నుండి 10వ తరగతుల విద్యార్థులకు న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా ఉదయం 10 గంటలకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూన్ 4వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు శ్రీకాకుళం నందు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించబోతున్నారని వివరించారు. ఆసక్తి గల బాలురు మరియు బాలికలు వేదిక వద్దకు వచ్చి పాల్గొనవలసిందిగా తెలియజేశారు. మరియు పచ్చదనాన్ని పెంచడం కొరకు పైడి భీమవరం, టెక్కలి మరియు వివిధ గ్రామాలలో 5,000 మొక్కలు నాటనున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి గుడ్డ సంచులను కూడా వితరణ చేయనున్నారు. జూన్ 5వ తేదీన గ్రీన్ ర్యాలీని మరియు సమావేశాలు నిర్వహించి విజేతలకు బహుమానాలు అందజేయనున్నారని పర్యావరణ ఇంజనీర్ శ్రీమతి కరుణశ్రీ తెలిపారు. నిత్య జీవితంలో యోగా చేస్తే సర్వ రోగాల నివారణకు ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, లావేరు మండలాల్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యోగా ప్రాధాన్యత వివరించారు. యోగా సాధనతోనే సత్వగుణం అలవడుతుందని అన్నారు. యోగా అనేది మన భారతీయ సనాతన వారసత్వ సంపద అని, యోగా సాధనతోనే మనిషి జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని, చక్కని ఆరోగ్యంతో పాటు మనసు, బుద్ధి, ఆలోచనల్లో కూడా పరిశుభ్రమైన మార్పులు కనిపిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. యోగా అనేది భారతీయ జీవన విధానమని, యోగా పురాతనమైన భారతీయ తత్వశాస్త్రం మరియు అభ్యాసాల యొక్క ఒక భాగం. ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మను ఒకదానితో ఒకటి సమన్వయం చేయడానికి ఒక మార్గమని, భవిష్యత్ తరాలకు ఇది వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున యోగా అభ్యాసకులు, యోగా గురువులు, యోగా నేర్చుకునే విద్యార్థులు, పెద్దలు పెద్ద ఎత్తున హాజరు కావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రణస్థలం, లావేరు మండలాలకు చెందిన ఎంపీడీఓలు, తహసీల్దారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఋషుల ద్వారా మన భారతదేశానికి అందించబడింది. మన దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక గొప్పదైన విద్య యోగ శాస్త్రం. చాలా 5 రకాలు. హఠయోగం, రాజయోగం, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఈ 5 కూడా యోగ శాస్త్రాలకు సంబంధించింది. మనం మాత్రం కేవలం మామూలు మాటల్లో ఏమనుకుంటే ఆసనానికి పరిమితమైన యోగా అభ్యసించడం ద్వారా మన శరీరం, మనస్సు, ఆధ్యాత్మిక ఆత్మ, ఈ మూడింటిని కూడా ఏకీకృతం చేయగలుగుతాం. ఎవరైతే ఏ మనిషి అయితే ఈ మూడింటిని ఏకీకృతం చేయగలరో, ఇది శరీరం, మనసు, ఆత్మ. శరీరం అంటే శరీరం మనం ఎప్పుడు ఎట్లా చెప్తే అలా వినాలి. శరీరం అది చెప్పినట్టు మనం ఉంటాం.
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలను మోసం చేసి ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఆ బాధలను ప్రజల తరపున వెల్లడించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు జూన్ 4న మెమొరాండం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజలతో ఉన్న మమకారాన్ని చాటే సమయం, అన్ని వర్గాల సమస్యలకు అండగా నిలవాల్సిన సందర్భం. అందువల్ల ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరిపి ప్రజలను భాగస్వామ్యం చేయాలని, అంతేగాక 2 రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బెట్టింగ్ ఆడిస్తున్న నిందితుల ముఠాను అరెస్ట్ చేశామని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ తెలియజేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అవుతున్న దృష్ట్యా బెట్టింగ్ పేరుతో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, యువత పెద్ద ఎత్తున ఇట్లాంటి జోదం తరహా క్రీడకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, దీన్ని గుర్తించి ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ గ్యాంగ్ గుర్తించి ఇంతవరకు 4గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా అక్షయ పాత్ర పేరుతో మోసానికి పాల్పడే ముఠాను శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలను ఆకర్షించడానికి రైస్ పూలింగ్ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ మోసాలు చేస్తున్నారని, ఈ ముఠాలో 4గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించామని చెప్పారు. శ్రీకాకుళం డివిజనల్ పోలీస్ అధికారి వివేకానంద్ సారథ్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఇట్లాంటి మోసాలకు పాల్పడే ముఠాను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. మనకి ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరు అబ్స్టాండింగ్లో ఉన్నారు, మిగతా 7 మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం. అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్, అలాగే మన్మధరావు, కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు, అండ్ అదర్స్ కూడా ఉన్నారు. వీరి దగ్గరికి వీళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ బ్యాటింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు. అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి 8 మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఐ గారు, అలాగే జేఆర్పురం సిఐ గారు వీళ్ళిద్దరు కూడా 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఆడుతున్నారంటే మీరు ఉద్దేశం ఎవరైనా మామూలు బ్యాటింగ్ అంటే వాళ్ళు లేదు ఆడుతున్న వాళ్ళు మనం ఎవరైనా చిన్న ఉంటే మనం సాక్షుల కింద వాళ్ళని తీసుకున్నాం. అందులోని ఎవరైతే వీళ్ళు ఆడిస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టడం జరిగింది. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 2 గ్యాంగ్లను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. అక్షయ పాత్ర పేరుతో అద్భుతాలు జరుగుతాయంటూ కంచు బిందుకు మేకప్ చేసి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా సరుబుజ్జిలి పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ తో పాటు రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రతో పాటు 25 లక్షలకు బేరం కుదుర్చుకున్న మరో గ్యాంగ్ ని సైతం అరెస్ట్ చేశామన్నారు. ఏఎస్పీ కేవీ రమణ వారి వద్ద నుండి 5 లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకుని 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని తెలిపారు. రైస్ పుల్లింగ్ పాత్రలు, మహిమగల కాయిన్లు, శ్రీరామ పట్టాభిషేకం కాయిన్ల పేరుతో అనేక గ్యాంగులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ కేవీ రమణ సూచించారు. ఈ చీటింగ్ గ్యాంగ్ అంటే ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఉంది కదా, ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి ఒక 25 lakhsకి ఇది మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది, బట్ మీకు 25 lakhsకి ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఇందులో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు, అలాగే రవిశంకర్ అని ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజు దగ్గర. మొత్తం ఇందులో 10 మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3 కార్లు, 5 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి. అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే
మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది. చిత్రకారులు రైట్ సోదరులని ట్రావెల్ అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు లైన్ నటుకుల మోహన్ శుక్రవారం అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యాలయంలో రైట్ సోదరులలో ఒకరైన వెల్బర్ రైట్ వర్ధంతి వేడుకను ఎయిట్ ట్రావెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెల్బర్ రైట్ చిత్రపటానికి మాలలు వేసి అంజలి ఘటించి సభ్యులు సిఐ భరాటం శ్రీరామూర్తి మాట్లాడుతూ రైట్ సోదరుల ఆలోచనకు జోహార్ అని, ప్రస్తుతం గగన వ్యవహారం చేస్తున్న ఎన్నో విమానాలు, హెలికాప్టర్లకు ఆద్యులు రైట్ సోదరులు అన్నారు. వీరు చేసిన సాహస కార్యాలు, పరిశోధనల కారణంగానే దూరతేయాలు దగ్గవుతున్నాయని, 115 సంవత్సరాల క్రితం రైట్ సోదరులు కనిపెట్టిన ఎగిరే యంత్రానికి రెక్కలొచ్చాయని, వెల్బర్ రైట్ ఒక అమెరికన్ విమాన యజమాని, రైట్ సోదరుల్లో ఒకరు. తన అన్నయ్య ఓర్వెల్ రైట్ తో కలిసి మొదటి విజయవంతమైన శక్తితో నడిచే విమానాన్ని నిర్మించి ఎగరడంలో గణనీయమైన పాత్ర పోషించారని, అటువంటి చిత్రకారుల జీవితాలను ఆదర్శవంతంగా తీసుకుని వర్ధంతిని జరుపుకోవడం ఆవశ్యకం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిట్ ట్రావెల్ అసోసియేషన్ సభ్యులు ఉరిటి శ్రీనివాసరావు, కాపవరపు సీజు, సదరన్ ట్రావెల్ సభ్యులు ఎస్ఎస్ జ్యువెలర్ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ లైన్ పొన్నాడు రవికుమార్, నూతన ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, జోగిరాజు, ఇజ్జాడ అనిల్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ నటుకుల మోహన్ గారు మనందరికీ ఈ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ గురించి రకరకాల ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి మనకి అందులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ ఫర్ ద లాస్ట్ 15 years ఈజ్ డూయింగ్ దట్ సర్వీస్. అదే కాకుండా ఈరోజు ఈ విమానాన్ని కొనుక్కున్న రైట్ సోదరులు అందులో ఒక్కరి తాలూకా ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిపి. సో ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్ని దానాల్లో అన్నదానం మిన్నా అని సీనియర్ కెమెరామ్యాన్ బైరి శ్యామసుందర్ శుక్రవారం అన్నారు. స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో సీనియర్ కెమెరామ్యాన్ బైరి శ్యామసుందర్ తాత దీర్ఘాసి పెంటయ్య వర్ధంతి సందర్భంగా అల్పాహార వితరణ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఇక్కడ పిల్లల మనోవికాసంతో బాధపడుతున్న తీరు బాధాకరం అన్నారు. బెహరా మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు శ్యామల చేస్తున్న సేవలు వర్ణించలేనిదని, ప్రతి నెల నగరంలో అన్న వితరణ చేస్తామన్నారు. ప్రజాసేవకు వరజ్యోతి ఫౌండేషన్ ద్వారా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఇందులో భాగంగా ఈ రోజు బెహరా మనోవికాస కేంద్రంలో నా తల్లి వరజ్యోతి ఫౌండేషన్ అధ్యక్షురాలు బైరి జ్యోతితో కలిసి అల్పాహారం అందించామని వరజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ కెమెరామ్యాన్ బైరి శ్యామసుందర్ తెలిపారు. కార్మిక హక్కుల కోసం సమస్యల పరిష్కారం కొరకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చర్ల మండలం కేంద్రం ఏపీబీసీఎల్ డిపో వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నాగార్జున అగ్రికం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో 1970 మే 30న సిఐటియు ఆవిర్భవించిందని అన్నారు. మొదట్లో చిన్న యూనియన్ గా ఉన్నా సరే 1970 దశకంలో రైల్వే కార్మికులను ఐక్యం చేసి 20 రోజుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దశ నుండి నేడు కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలుస్తుందని అన్నారు. సిఐటియు కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందని, విశాల కార్మిక వర్గ ఐక్యత కోసం సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. సిఐటియు ఏర్పడినప్పటి నుండి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటం చేసిందని గుర్తు చేశారు. కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ జూలై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీకి, పాలకులకు ప్రజల ప్రయోజనాల కంటే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం ద్వారా దోపిడీ, పీడన లేని సమాజం సిఐటియు లక్ష్యమని అన్నారు. 1970 మే 30న సిఐటి ఏర్పడిన నాటి నుంచి కూడా 74లోనే మొత్తం రైల్వే ఉద్యోగుల సమ్మెకి సంబంధించి సిఐటి వెంబడి ఉండి ఆ పోరాటాన్ని నడిపింది. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడాను నేషనల్ ప్లాట్ఫామ్ ఆఫ్ మాస్ ఆర్గనైజేషన్ పేరుతో మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఐక్యం చేసి పోరాడే నేపథ్యం ఉంది. అలాగే ఈరోజు అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి, ఇచ్చాపురం నుండి అటు అన్ని జిల్లాల, రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్క రంగంలో పనిచేసిన కార్మికుడికి ఇబ్బంది ఉన్నా సరే సిఐటిగా ముందుండి ప్రభుత్వంతో పోట్లాడడం కానీ, అలాగే కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడుతున్న సంస్థ సిఐటియు. ఈరోజు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కూడాను కేంద్ర ప్రభుత్వం సవరించి ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచింది, టోల్గేట్ ఛార్జీలు పెంచింది. అలాగే
రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిధిలో ఉండే రోడ్లకు సంబంధించి కూడా ట్యాక్స్ వేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఆ రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ అలాగే కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పి జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో కూడా కార్మికులందరూ పాల్గొని సిఐటి ఏదైతే ఐక్యతా పోరాట నినాదంతో ఏర్పడిందో అన్ని రంగాల్లో ఉండే కార్మికులు ఉద్యోగులు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి సిఐటిగా మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొనడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.